మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అద్భుతమైంది, అందరికీ అవసరమైంది, ఆసక్తికరమైంది. నేరేడు ఔషధ విలువల్ని, ప్రత్యేకతల్ని, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. మెయిన్గా నేరేడు గురించి మీరు చూస్తూనే ఉంటారు, కానీ దీన్ని స్పెషాలిటీస్ తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేకతల్ని మీరు వింటే అవునా ఇంత అద్భుతమైందా, అయితే ఎందుకు దీన్ని మిస్ అయ్యామబ్బా అని మీకు అనిపిస్తుంది. అంత గొప్పది. చూడండి, మామూలుగా నేరేడు ప్రత్యేకత ఒకటి ఏంటంటే బహువార్షిక వృక్షం. అంటే కొన్ని ఏళ్ల తరబడి ఇది ఒక్కసారి మనం పెంచుకుంటే ఇక అది మనకి జీవితాంతం సర్వీస్ ఇస్తూనే ఉంటుంది. అలాగే ఫాస్ట్గా బాగా హైట్స్కి రీచ్ అవుతుంది. ఇది కాదు దీని ప్రత్యేకత, అద్భుతమైన రుచి. ఈ రుచి ప్రత్యేకత ఏంటో తెలుసా? కేవలం తీపి మాత్రమే ఉండదు, కొన్ని ప్రత్యేకమైన రుచులు కలిసి ఉంటుంది. అలాగే ఇంకొకటి నేరేడు కర్ర. ఇది మన ఇంటి అవసరాలకి ఉపయోగపడుతుంది. అంటే ఈ కర్రని కలపగా వాడుకోవచ్చు. ఇక దీని అన్ని భాగాలలో కూడా ఔషధ విలువలు ఉన్నాయి, కేవలం పండే కాదు. ఇక మెయిన్గా దీన్ని ఎలా ప్రాపగేట్ చేయొచ్చు అంటే గింజల్ని నాటడం ద్వారా ఇది ప్రవర్ధనం చేయొచ్చు. కాబట్టి ఈజీగా మనం పెంచుకోవచ్చు. ఇది అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ మధ్యన ఎండాకాలం వెళ్ళిపోయింది. ఎండాకాలపు చివరిలో వర్షాలు మొదలయ్యే తొలి రోజులలో ఇది కనిపిస్తుంది. చాలా వీర్యవంతంగా ఉంటుంది ఈ సీజన్లో. అసలు ఇది మనది ఇప్పటిది కాదు, మన పురాణాలలో నేరేడు చెట్టుకి విశేషమైనటువంటి స్థానం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వినాయకుడి పూజలో నేరేడు అనేది అగ్రస్థానం. ఈ నేరేడుని కేవలం పండుగనే కాదు, ఇతరత్ర వైద్యపరమైన ఉపయోగాల కోసం వాడుకుంటూ ఉంటాం. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్పాలి. గోవా ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన వైన్ని నేరేడు నుంచి తయారు చేస్తూ ఉంటారు. పచ్చి నేరేడుకాయల్ని, దీనికి వెనిగర్ని, అంటే ఈ పచ్చి నేరేడుకాయల నుంచి వెనిగర్ని కూడా తయారు చేస్తారు. అంటే పుల్లటి పదార్థం కూడా తయారు చేస్తారు. ఇక నేరేడు పూలు, వీటి నుంచి తయారైనటువంటి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని జామూన్ హనీ అనే పేరుతోటి అమ్ముతూ ఉంటారు. జామూన్ అంటే నేరేడు. ఈ హనీకి యాంటీ డయాబెటిక్ నేచర్ ఉంటుంది. నేరేడు గింజలని మనం చెప్పుకోవాల్సి వస్తే దీన్ని ప్రధానమైన యూజ్ ఏంటంటే డయాబెటీస్ని తగ్గించే గుణంతో పాటుగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ మండలపు అతి చురుకుదనాన్ని తగ్గించే గుణం ఉంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తాలూకు అతి చురుకుదనాన్ని తగ్గించడం అంటే ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెజెంట్గా పనిచేస్తుంది. ఇది ఈ మధ్య లక్నోకి సంబంధించినటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తేల్చారు. కాబట్టి ఇలాంటి ఈ నేరేడుకి సంబంధించిన విశేషాలు, వైద్యపరమైన ఉపయోగాలు అన్నిటినీ తెలుసుకుందాం. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది దీనికి సంబంధించిన ఆయుర్వేద దృక్పథం. నేరేడు లఘు రోక్ష గుణాలు కలిగి ఉంటుంది. అంటే శరీరాన్ని తేలిగ్గా, పొడిగా ఉంచుతుంది. వగరు, తీపి, పులుపు రసాలు కలిగి ఉంటుంది. దీనికి శీతవీర్యం అంటే శీత శక్తి ఉంటుంది. ఇది పోస్ట్ డైజెషన్ అంటే పచనానంతరం మధుర విపాకాన్ని పొందుతుంది. దీంట్లో ఆ రోక్ష కషాయ గుణాలు ఉంటాయి కాబట్టి కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే శీత కషాయ ప్రధాన గుణాలు ఉంటాయి కాబట్టి పిత్తాన్ని తగ్గిస్తుంది. అయితే వాతాన్ని మాత్రం పెంచుతుంది. రోక్షశీత కషాయ గుణాలు ఉండటం అనేది దీనికి కారణం. అందుకనే వాతం పెరుగుతుంది. అందుకే నేరేడు, ఒకవేళ మీద వాతతత్వం అయితే ఆ నేరేడు తిన్నప్పుడు కీళ్లు పట్టేయటం లాంటి కొంతమందికి అనుభవం అవుతూ ఉంటాయి. అయితే దీనికి కాంట్రరీగా నేరేడుకి స్తంభనం అనే కర్మ ఉంది. కాబట్టి శరీరంలో బయట కానీ లోపల కానీ రక్తస్రావాలు అవుతుంటే వాటిని ఆపుతుంది. ఇంకా చర్మ సంబంధ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే శరీరంలో చోటు చేసుకునే మంటల్ని తగ్గిస్తుంది. న్యూరోపతికి అద్భుతమైన పరిష్కారం నేరేడు. అయితే ఈ ఔషధంగా నేరేడుని ఎలా వాడచ్చు వరుసగా తెలుసుకుందాం. ఇంటిల్లపాదిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక నేరేడు చెట్టు మన ఊళ్ళో, మన లోగిళ్ళలో ఉంటే మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టే, ఒక ఫార్మసీ ఉన్నట్టే, అంత అద్భుతమైంది. ఉదాహరణకు మొండి వ్రణాలు, నాన్ హీలింగ్ అల్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే నేరేడు ఒక చక్కటి సమాధానం కింద మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఔషధం కింద వాడుకోవచ్చు. నేరేడు బెరడు, దీని పొడిని ఆ పుండు మీద చిలకరించి కట్టుకుంటూ ఉండాలి. దీంతో ఆ పుండు అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. సాక్షాత్తు చరక సంహిత చెప్పిన అద్భుతమైన ట్రీట్మెంట్ ఇది. ఇంకోటి, కొంతమందికి వేడి వల్ల ఈ పైత్యపు వాంతులు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ నేరేడు లేత ఆకులు, మామిడి లేత ఆకులు, వీటిని తెచ్చి కచ్చాపచ్చాగా దంచాలి. కషాయం కాయాలి, నీళ్ళకు వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో ఆ పైత్యం తగ్గుతుంది. ఇంకొకటి, కొంతమందికి స్టిక్కీ ఐస్ అంటే ఈ కళ్ళు అంటుకుపోతూ ఉంటాయి, ముఖ్యంగా పిల్లల్లో.
ఇలాంటప్పుడు ఈ నేరేడు చెట్టు తాలూకు లేత ఆకుల్ని శుభ్రంగా కడిగి కషాయం తయారు చేసుకొని కళ్ళని కడుక్కుంటే ఆ పుసులు కట్టి అంటుకుపోవటం అన్న సమస్య తగ్గుతుంది. సుశ్రుత సంహిత చెప్పిన మంచి ట్రీట్మెంట్ ఇది. ఇంకోటి కొంతమందిలో చూస్తూ ఉంటాం, రక్తస్రావం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ బ్లీడింగ్ని తగ్గించుకోవటానికి నేరేడు మీకు ఉపయోగపడుతుంది. నేరేడు బెరడ్ని తెచ్చి నలగొట్టి నీళ్ళల్లో నానబెట్టి దీన్ని శీత కషాయం అంటాం. దీనికి తేనె కలుపుకొని తాగుతూ ఉండాలి. దీంతో రక్తస్రావాలు ఆగుతాయని సుశ్రుత సంహిత ఉత్తరస్థానంలో చెప్పింది. ఇంకోటి కొంతమందికి ఈ ఇయర్లో అటోరియా లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చెవిలో చీము ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. ఈ నేరేడుతో ఈ బ్యాక్టీరియా ఇలాంటి వాటి వల్ల చెవిలో చీము తయారైతే నేరేడు చెట్టు ఆకులు, నేరేడు పండ్లు తెచ్చి రసం తీసి కొద్దిగా వేడి చేసి 2 చెవుల్లో కూడా 2 లేదా 3 చుక్కల చొప్పున బిందువులుగా వేసుకుంటూ ఉండాలి. దీంతో చెవిలో చీము కావటం తగ్గుతుంది. సోడల నిఘంటూ చెప్పినటువంటి మంచి ట్రీట్మెంట్ ఇది. ఇంకోటి మహిళలలో చూస్తూ ఉంటాం, తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్. ఇలాంటి సందర్భాల్లో కూడా నేరేడు ఉపయోగపడుతుంది. నేరేడు చెట్టు వేర్లని తెచ్చి ముద్ద చేసి దాన్ని పేస్ట్ రూపంలో బియ్యం కడుగు నీళ్లతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో తెల్లబట్ట మాత్రమే కాదు, ఎనీమియా సమస్య కూడా తగ్గుతుందని సోడల నిఘంటూ చెప్పింది. ఇంకోటి పిల్లల్లో విరేచనాలు అవుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి కూడా నేరేడు ఉపయోగపడుతుంది. నేరేడు బెరడ్ని దంచి తొక్కి రసం తీసి దానికి సమాన భాగం మేకపాలు కలిపి తాగించాలి. చక్రదత్త చెప్పిన ట్రీట్మెంట్ ఇది. పిల్లల్లో విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఇంకోటి రక్త విరేచనాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. డిసెంట్రీ లాంటి సందర్భాలలో నేరేడు బెరడ్ పొడిని పాలతో కలిపి తేనె చేర్చి తీసుకుంటూ ఉండాలి. చక్రదత్త చెప్పింది ఇది. ఈ సందర్భంలోనే మామూలుగా నేరేడు పండుని పాలతో తీసుకోకూడదు. అయితే అసలైన ఉపయోగం ఏంటంటే మధుమేహం, డయాబెటీస్ ఉన్నప్పుడు నేరేడు అద్భుతంగా పనిచేస్తుంది. సాక్ష్యాధారాలతో సహా ఇది రుజువైంది. నేరేడు పండు ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్కి సహాయపడుతుందని తేలింది. కాబట్టి అనాదిగా దీన్ని మధుమేహంలో ఆహారౌషధం కింద వాడుతూనే ఉన్నాం. నేరేడు పండే కాదు, నేరేడు గింజలు సైతం మధుమేహంలో ఉపయోగపడతాయి. గింజల్లో జాంబోలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది ఆ పిండి పదార్థం నుంచి చక్కెర అనియతంగా తయారు కాకుండా కట్టడి చేస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని ఎట్ట తయారు చేసుకోవాలంటే గింజల్ని ఎండబెట్టాలి, పొడి చేయాలి. తడి బియ్యం పట్టే వాళ్ళకి ఇస్తే పొడి చేసి ఇస్తారు. పూటకి 3 గ్రాముల ఈ నేరేడు గింజల పొడిని రోజుకి 2 లేదా 3 సార్లు మంచినీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది మూత్రం ద్వారా పోయే చక్కెరని నియంత్రిస్తుంది, శరీరానికి అందేలా చేస్తుంది. అలాగే మితిమీరిన దాహాన్ని, దప్పికని కూడా తగ్గిస్తుంది. నేరేడు పండే కాదండి, నేరేడు చెట్టు పై బెరడు కూడా డయాబెటీస్లో ఉపయోగపడుతుంది. అంటే ఈ బెరడ్ని తెచ్చుకొని ఒలిచి మండించి బూడి చేయాలి. తెల్లటి పదార్థం మిగులుతుంది. దీన్ని బాగా మళ్ళీ నూరి జల్లెడ పట్టి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక పావు చెంచాడు ఈ బూడిద లాంటి పదార్థాన్ని చన్నీళ్ళతో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండాలి. ఇక ఇంకొకటి ఏంటంటే డయాబెటీసే కాదు, ఆ మాటకు వస్తే మధుమేహం తాలూకు ఇక్కట్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా నేరేడు పరిష్కారం. నేరేడు ఆకులు, నేరేడు బెరడు, నేరేడు గింజలు అన్నిటినీ కలిపి ఎండించి పొడి చేసుకొని రోజు 1 స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది పాలియూరియా, అతిమూత్రం. ఇలాంటప్పుడు నేరేడు ఉపయోగపడుతుంది. మధుమేహం లేకపోయినప్పటికీ కొంతమందికి ఈ మూత్ర సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నేరేడు గింజని పొడి చేసి పూటకు 1 గ్రాము మోతాదుగా ఉదయం సాయంకాలం తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి మేజర్ ఏంటంటే విరేచనాలు, అలాగే ఈ డయేరియా కలిపి ఇబ్బంది పెడుతూ ఉంటాయి మన దేశంలో. ఇలా విరేచనాలు అతిసార తగ్గించకపోతే అవి ప్రాణ ప్రమాదాన్ని కలగజేస్తాయి. నేరేడు గింజలకి స్తంభన గుణం ఉందనుకున్నాం కదా, ఈ అతిసార విరేచనాలు ఇలాంటివి ఉన్నప్పుడు స్తంభకంగా పనిచేసి ఆ సమస్యను తగ్గిస్తాయి. విరేచనాలు అవుతున్నప్పుడు 1 లేదా 2 చెంచాల ఈ నేరేడు గింజల పొడిని మజ్జిగతో కలిపి తీసుకోవాలి. నేరేడు ఆకులతో తయారు చేసిన కషాయానికి కూడా విరేచనాలను ఆపే గుణం ఉంటుంది. నేరేడు ఆకులలో గాలిక్ యాసిడ్, టానిక్ యాసిడ్ అనేవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. 30 నుంచి 60 గ్రాముల ఈ ఆకుల్ని ముద్దగా నూరి కషాయం తయారు చేసుకొని రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. నేరేడు స్టెమ్ అంటే కాండం బెరడ్ని ఒలిచి కషాయ రూపంలో తేనె కలిపి తీసుకున్నా కానీ విరేచనాలు అతిసార కంట్రోల్ అవుతాయి. ఇదంతా ఒక సమస్య అయితే చాలామందిని జీవితాంతం ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే మూల వ్యాధి, ఈ అరిసెమొలలు అని కూడా అంటారు, పైల్స్. ఇలాంటప్పుడు నేరేడు ఉపయోగపడుతుంది. పైల్స్ అనేది చాలా కామన్. ఆ మలద్వారం చుట్టుపక్కల ఉండే సిరల్లో రక్తం గడ్డగట్టడం వల్ల పైల్స్ తయారవుతూ ఉంటాయి. నొప్పి, దురద ఇలాంటి లక్షణాలతో పాటు రక్తం కూడా పడుతూ ఉంటుంది.
ఇలాంటి రక్తార్షస్లో నేరేడు అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు దొరికే ఈ సీజన్లో ప్రతిరోజు ఉదయం ఈ నేరేడు పండ్లని ఉప్పుతో అద్ది ఉదయం పూట తింటూ ఉంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇలా 2 లేదా 3 సీజన్స్ అంటే ఈ వింటరు, ఆ తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత వింటర్ వరకు చేస్తే చాలు, సమూలంగా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది కాలేయ సంబంధ వ్యాధులు. వీటిలో కూడా నేరేడు ఉపయోగపడుతుంది. ఈ లివర్ డిజార్డర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని నేరేడుని వాడుకోవచ్చు. దీంట్లో సహజమైన యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయాన్ని స్టిమ్యులేట్ చేసి దాని పనితీరుని మెరుగుపరుస్తాయి. చరక సంహిత నేరేడుని కాలేయ వృద్ధిలో హెపటోమెగాలీలో వాడచ్చు అని చెప్పింది. కాబట్టి దీన్ని మీరు 3 గ్రాముల మోతాదుగా నేరేడు గింజల పొడిని కానీ లేకపోతే నేరేడు బెరడు పొడిని కానీ వాడుకోవచ్చు. నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. ఇంకోటి మహిళల్లో చూస్తూ ఉంటాం సంతాన రాహిత్యం, ఇన్ఫర్టిలిటీ. ఇలాంటప్పుడు నేరేడు ఉపయోగపడుతుంది. అండాశయాల పనితీరు దెబ్బతింటం వల్ల కానీ, గర్భాశయ అంతర్గతంగా ఉండే ఎండోమెట్రియం పొర వ్యాధిగ్రస్తం అవ్వటం వల్ల కానీ సంతాన రాహిత్యం వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా నేరేడు ఆకులతోటి కషాయం తయారు చేసుకొని తేనెని కానీ మజ్జిగని కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ ట్రీట్మెంట్ అలవాటుగా జరిగే గర్భస్రావాల్ని, హ్యాబిచువల్ అబార్షన్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. నేరేడు ఆకులు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని ఉత్తేజపరిచి విటమిన్ ఈ విలీనానికి తోడ్పడతాయి. ఇంకోటి చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం విరేచనాలు. ఇలాంటప్పుడు తరచుగా ఈ చిన్నపిల్లల్లో ఈ విరేచనాలు అవుతూ ఉంటే, జిగట విరేచనాలు లాంటివి, నేరేడు ఆకుల్ని దంచి రసం తీసి 1 స్పూన్ మోతాదుగా తాగిస్తూ ఉండాలి. నేరేడు బెరడు పొడిని కూడా వాడచ్చు. ఇంకోటి రక్తస్రావం. ఇలాంటప్పుడు ఈ నేరేడు తాలూకు ఆకుల రసాన్ని అంటే దంచి తీసిన రసాన్ని 1 స్పూన్ తాగిస్తే రక్తస్రావం ఆగిపోతుంది. రక్తాతిసారంలో కూడా దీన్ని ఇవ్వచ్చు. ఇంకోటి కొంతమందికి వంటగదిలో ఇట్లా ఎమర్జెన్సీస్ లాగా అవుతూ ఉంటాయి. ఇక చర్మం కాలి పుండు అవుతుంది. ఇలాంటప్పుడు నేరేడు ఆకులను ముద్దగా నూరి ఆవ నూనెలో వేయించి ఆయింట్మెంట్ లాగా అప్లై చేయాలి. ఇంకోటి కొంతమందికి ఒరుసుకుపోవడం ఇలాంటి వాటి వల్ల పుండ్లు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు పట్టని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో కడగాల పుండుని. ఆ తర్వాత ఆ పట్ట చూర్ణాన్ని డస్టింగ్ పౌడర్ లాగా వాడాలి. ఇంకోటి తరచుగా చాలామందిలో నోట్లో పుండ్లు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నేరేడు పట్ట కషాయంతో పుక్కిట పట్టాలి. దీంతో పుళ్ళు తగ్గిపోయి చిగుళ్ళు గట్టి పడతాయి. అన్నిటికీ మించి చాలామందిలో ఈ గొంతు బొంగురు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నేరేడు ఆకు రసం నిమ్మకాయ రసంతో కలిపి రోజుకి 1 లేదా 2 టీ స్పూన్ల చొప్పున 3-4 సార్లు తీసుకుంటూ ఉండాలి. నేరేడు ఆకు రసం, నిమ్మకాయ రసం. దీంతో గొంతులో నస బొంగురు తగ్గుతాయి. అయితే ఇక్కడ మీరు కొన్ని గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. నేరేడు అనేది ఒక ఔషధం కాబట్టి నేరేడుని అతిగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే గొంతు పట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దగ్గుకి కూడా కారణం అవ్వచ్చు. నేరేడు వాత గుణాన్ని పెంచుతుంది అనుకున్నాం కదా. దీన్ని ఒకవేళ తినదలుచుకుంటే ఆహారం ముందు కాకుండా ఆహారం తర్వాత తీసుకోవాలి. ఆహారం తర్వాత తీసుకుంటే భోజనం తర్వాత కనిపించేటటువంటి ఆ కఫం అనేది తగ్గుతుంది. నేరేడు పండ్లలో వగరు అలాగే పులుపు రసాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి పండ్లను మాత్రం పాలతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే పాలలో గుణాలకి నేరేడు పండులో ఉండే గుణాలు వ్యతిరేకంగా పనిచేసి చిన్న ఇక్కట్లు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక ఉపయోగాలు. అంటే నేరేడు 101 వ్యాధులకి ఒక పరిష్కారం. అంటే నేరేడు ఒక వైద్యుడు అని మనం చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభ డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.